దేవతల మొరలు విని స్వయంభువు భగవంతుడు అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ భృగువు దక్షుడు మొదలైన వారితో కలిసి హిరణ్యకశిపుడు నియమంతో తపస్సు చేస్తున్న మందర పర్వతానికి వచ్చాడు. అతని శరీరంలోని కొవ్వును, మాంసాన్ని, చర్మాన్ని, రక్తాన్ని చీమలు పీల్చివేశాయి. పుట్టలు, పొదలు, వెదుళ్ళు అతన్ని కప్పివేశాయి. అయినా మహా తపఃప్రభావంతో అతడు దట్టమైన మేఘపటలం చేత కప్పివేయబడిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. అతన్ని చూచిన బ్రహ్మ నివ్వెరపోయి నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ సురారి కులేంద్ర, నీ క్రియనుగ్రమైన తపంబు ముంచేసి చూపిన వారు లేరి కజేయువారును లేరు. నే నీ సమాధికి మెచ్చి తిన్విను నీ అభీష్టములిత్తు. ఆయాసమేటికి లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికల్. ఓ రాక్షస కులేంద్ర, నీలాగా ఇంత ఉగ్రమైన తపస్సు చేసి చూపిన వారు పూర్వం లేరు, ఇక ముందు చేసేవారు లేరు. నేను నీ ఏకాగ్రతకు సమాధికి మెచ్చుకున్నాను. విను, నీవు కోరినది ఇస్తాను. ఇక శ్రమ పడటం ఎందుకు? లే మహాత్మా, కోరికలు కోరుకో. జయ శ్రీకృష్ణ.